ఎంజీ నరేగా అంటే కరువు పని అని చెప్తూ ఉంటాం. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటాం. 2005లో ఇది అమల్లోకి రావడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అని అంటాం. వ్యత్యాసం చూస్తే ఎంజీ నరేగా కింద 100 రోజులు పని కల్పించడం, ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం 100 రోజులు పని కల్పించడం. అది 125 రోజులు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అన్‌స్కిల్డ్‌కి, అన్‌ఆర్గనైజ్డ్‌కి ఉపాధిని కల్పించడం. ఇది కూడా సేమ్ అదే. సో ఇక్కడ ఎంజీ నరేగా కింద 15 రోజుల్లో పని కల్పించాలి. ఇక్కడ కూడా వీబీజీ రామ్ కింద అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో పనిని కల్పించాలి. సో వేతనాల చెల్లింపు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వేస్తున్నారు. ఇక ఈ పాత స్కీమ్ కింద, కొత్త స్కీమ్ కింద. ఇది పాత స్కీము, అది కొత్త స్కీమ్. నెక్స్ట్ పనుల రకాలు చూసుకుంటే మట్టి పనులు చేపించడము, నీటి సంరక్షణ పనులు చేపించడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం. ఇక్కడ చూసుకుంటే వీబీజీ రామ్ కింద నీటి భద్రత, సో వాటర్ కన్జర్వేషన్, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు, జీవనోపాధి, అదేవిధంగా ఆస్తుల యొక్క సృష్టి, పర్యావరణ పరిరక్షణ అనేటువంటి కార్యక్రమాలు. సో జాబ్ కార్డ్ ఇస్తారు, ఎంజీ నరేగా కింద జాబ్ కార్డ్ ఇస్తారు. బట్ వీబీజీ రామ్ కింద ఈకేవైసీ కంప్లీట్ చేశాక జాబ్ కార్డ్ అనేటువంటిది ఇస్తారు అనమాట. సో దీని అమలు తేదీ 2005 ఫిబ్రవరి 2 నుంచి అమల్లో ఉంది. బట్ ఇది వీబీజీ రామ్ మాత్రం 1 జూలై 2026 నుంచి అమల్లోకి వస్తూ ఉంది. సో మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది, అక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది. సో నిధులు చూసుకుంటే ఇక్కడ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంజీ నరేగా కింద. బట్ ఇక్కడ వీబీజీ రామ్ కింద ఏమవుతుంది అంటే 60% నిధులను, ఇక్కడ 60% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులను స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అంటే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు ఆ వీబీజీ రామ్జీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెచ్చించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఇది ఈ యొక్క రెండింటికి మధ్య ఉన్నటువంటి చట్టాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.